శుభాకాంక్షలు ఎప్పటి లెక్కల్నే మంచి మంచి వార్తలతో వచ్చినా మరి అన్ని జూడ్నికే రెడీగా ఉన్నారు కదా అయితే ముందుగాల హెడ్లైన్స్ మేడారంల గద్దెనెక్కిన సమ్మక్క జాతర వచ్చిరట భక్తులు కోటి దాకా బిగ్ బాస్ ఫేమో షణ్ముఖ్ జశ్వంత్ అరెస్ట్ ఇంట్లోనే పెట్టుకుండంట డ్రగ్స్ ఎమ్మెల్యే మాగంటి అనుచరుల మోసం డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు వసూలు చేసిరట పైకం రెండేండ్ల సంది భక్తులు ఎదురు చూస్తున్న గా జాతర శుభగడియలు వచ్చినాయి ఉల్లా మేడారంలా ఇక సమ్మక్క చిలకల గుట్టకెంచి అచ్చుడుతోని మేడారంలా అతి ముఖ్యమైన ఘట్టం పూర్తయిందుల్లా మరి ఇక ముచ్చట చూడాలే కదా పార్రి మేడారం జాతరలా అతి ముఖ్యమైన కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇయాల చిలకలగుట్ట మీద నుంచి సమ్మక్కను తీసుకొచ్చి కుంకుమ భరిన రూపంలోన్న సమ్మక్కను కోయ పూజారులు గద్దె మీద ప్రతిష్ఠించిర్రు. ఇక నిన్న సారమ్మను ఆదివాసీ పూజారులు కొమ్మబూరలు ఊదుకుంటా డోలు వాయిద్యాలతో తీసుకొచ్చి మేడారంలున్న గద్దె మీద కూసోబెట్టిర్రు. అట్లనే పడిగిద్దరాజు గోవిందరాజులు కూడా గద్దెల మీద కొలువు తీరిల్లు. అయితే ఇయాల ఆఖరిగా సమ్మక్క రాకతోటి జాతరల కీలక ఘట్టం ఒడిచింది. ఇక సమ్మక్క గద్దె మీదకొచ్చుడుతోని భక్తుల రద్దీ బాగ్గా పెరిగిపోయింది. ఇప్పటికే మేడారం మహాజాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చుడుతోని ములుగు ఏటూరు నాగారంలా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఇక రెండేళ్లకొకసారి వచ్చే మేడారం మహాజాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాదుల్లో దేశం చుట్టుపక్కలకెంచుస్తా బాగ్గానే వచ్చిర్రు. ఇక జంపన్న వాగుల పుణ్యస్నానాలు చేసుడు, అమ్మవార్ల గద్దెల కాడికి పోవుడు, ఎత్తు బంగారం మొక్కుల అప్పచెప్పుడుతోని మేడారం చుట్టుపక్కల ఇసుకేస్తరాలనంతగున్నారు పబ్లిక్. సాయంత్రం వచ్చినాం మేడం, మంచిగా దర్శనం అయింది, నీళ్లు మంచిగా స్నానం చేసినాం, మంచిగా రూమ్ తీసుకున్నాం. సమ్మక్క సారక్క దయ వల్ల మంచిగా మొక్కులప్ప చెప్పినాం, వండుకుంటాం, తింటాం, పోతాం, మంచి జరిగింది. మాది కమ్మపల్లి జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది. జంపన్న వాగు దర్శనానికి వచ్చేసాం. అక్కడ కూడా దర్శనం ఫ్రీగా అయిపోయింది, మంచిగా ఉంది. జాతర కూడా బ్రహ్మాండంగా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా జాతర ఫ్రీగా అయ్యి వెళ్ళిపోతుంది. మాది నర్సంపేట మండలం కమ్మపల్లి గ్రామం. మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా ఉంటుంది. అంటే జనాన్ని చూస్తుంటే కూడా మనకు సంతోషంతో ఇక్కడికి రావాలనిపిస్తూ ఉంటుంది. ఎత్తు బంగారం ఇచ్చుడు, సమ్మక్క జాతర అంటేనే అదొక సంతోషం. ఇక 3 ఏళ్ళకి ఒకసారి అయినా మాకు సంతోషంతో సంబరాలతో ఎంతైనా ఇక్కడికి రావాలని అనిపిస్తుంటే వచ్చి తల్లికి మొక్కులు అప్ప చెప్పుకొని ఎత్తు బంగారం ఇచ్చుకొని పోతాం, అంతే సంతోషంతో. మా ఊర్లో మొత్తం వస్తాం. సమ్మక్క జాతర అంటే మరీ చాలా ఆనందంగా ఉంటుంది. ఫ్రీగా వస్తాం, ఫ్రీగా వెళ్తాం. ఎంత ఇబ్బంది అయినా కానీ మాకు ఇబ్బంది అనిపించట్లేదు, అసలు ఇంత హ్యాపీగా వెళ్ళిపోతున్నాం వచ్చి. అదే జనగాం జిల్లా రఘునాథ్పల్లి మండలం జాఫరగూడెం. మేము జాతరకు వచ్చి 3-4 రోజులు మేము యాటను కోసుకున్నాము. 2 తానాలు అయినాయి. మేము గుడికి వెళ్ళినాము, మొక్కులప్ప చెప్పినాము, మంచిగా తిన్నాము, తాగినాము, ఎంజాయ్ చేసినాం. కానీ బాగున్నది మేడం, అంతా ప్రశాంతం, మంచిగా ఉన్నది. తిన్నాం, తాగినాం, ఏటలు పోసుకున్నాం, అమ్మవారికి మొక్కులు అప్ప చెప్పినాం. చాలా బాగున్నది, మాకు సంతోషం. 3 రోజుల జాతర మాకు చాలా బాగున్నది. అమ్మవారికి దర్శనం అయిపోయింది. మాకు మేము పోతాం, అమ్మకు దండం పెడతాం, బంగారం ఉప్ప చెప్పేస్తాం. మేము పోయినాక మా తర్వాత ఆడిపోయి మళ్ళీ ఉండిపోతాం. 6 రోజుల దాకా వెళ్ళిపోతాం. ఎంతో సంతోషంగా ఉత్సాహంగా వస్తారు. మేము చాలా సంతోషపడతాం, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మాకు మా మొక్కులు తీరుతుంటాయి. మళ్ళీ మేము మొక్కుకోవడము, మా మొక్కులు తీరడము, కుటుంబ సభ్యులందరితో కలిసి ఇక్కడికి వచ్చుడు, మా కార్యక్రమాలను మేము చేసుకుంటా మా అక్క చెల్లెలతోటి, మా అన్నదమ్ములతోటి, మా బావలు మామలు మాతో అందరం సంతోషంగా గడుపుకొని ఈ వారం రోజులు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇంటికాడ ఉన్నదానికి ఇక్కడికి చాలా డిఫరెంట్ అండి. అక్కడ ఇంటికాడ ఉంటేనో వేరు పనులకు వెళ్తాం, ఇక్కడికి వస్తాం కాబట్టి మొత్తం ఫ్యామిలీ, ఒక కుటుంబం సభ్యులతో సహా అందరం ఎంజాయ్ చేస్తామండి. జంపనవ కానీ మేడారం ప్రతి ఒక్కటి, దానివల్ల మేము అంతా సంతోషంగా ఉన్నామండి. అందరు సంతోషంగా ఉన్నాం, అందరు కుటుంబం మొత్తం సంతోషంగా, అందరు దేవుళ్ళు అందరు మొక్కుకోవాలి, మంచిగా రావాలి, మంచిగా మేము చల్లగా పోవాలి తల్లి అని మొక్కున్నాం. వెనకటికి అంటారు కదా, ఒకని పెళ్ళి ఇంకొకని సావుకొచ్చినట్టు అప్పట్లో ఒక టీవీ ఛానల్లో ఒక రియాలిటీ షోలకు పోయి
ఫైనల్ దాకా కొట్లాడి అదృష్టం సాతియక కప్పుతోని కాకుండా రన్నర్ అప్ తోని ఇంటికొచ్చినగా యూట్యూబ్ స్టార్ ఇప్పుడు సుతా సేమ్ గట్లనే అదృష్టం మళ్ళొకసారి చేయి గట్టిగా ఇచ్చుడుతోని కటకటాలకు పోయిండులా. మరి ఇక ముచ్చటేందో చూడాలే కదా. పాన్రి ఆ యూట్యూబ్ స్టార్ ఎవరో చూద్దాం. అన్న చేసిన తప్పుకు తమ్ముడు తప్పించుకోలేకుండా పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు పోర్రి. ఇంతకు ఎవరా మనిషి అంటే ఎప్పుడు యూట్యూబ్లు ఉండేటోళ్లకు గట్లనే రెగ్యులర్ గా బిగ్ బాస్ చూసేటోళ్లకు బగ్గ పరిచయం ఉన్న మనిషి. అదే అప్పట్లా అరే ఏంట్రా ఇది అనుకుంటా యూట్యూబ్ వీడియోలతోని సెలబ్రిటీగా మారి దానితోని తర్వాత బిగ్ బాస్ 5 ఎంట్రీ ఇచ్చిన షణ్ముఖ్ జశ్వంతుల్లా. అగో గట్లెట్లా ఏమైంది ఇంతకు అని బుర్రగొక్కోకుర్రి. ఇక అసలు ముచ్చటకొస్తే గీ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జశ్వంత్కు ఒక అన్నున్నాడు. గాయన పేరు సంపత్ వినయ్. గీ సంపత్ వినయ్ ఉన్న జాగులుండక ఒక అమ్మాయిని ప్రేమించి ఆ పిల్లతోని 10 ఏళ్ల సంధి తిరిగి ఇప్పుడు ఇంకో పిల్లను పెళ్లి చేసుకున్నాడట. నన్ను మోసం చేసినవని ఆ అమ్మాయి పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. వాళ్ళన్న మోసం చేస్తే షణ్ముఖ్ ఎందుకు పట్టుకుపోయిరని గుస్సాగాకుర్రి. ఇక సినిమాల గనక క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉన్నట్టు ఇక్కడనే ఉన్నది అసలు ట్విస్ట్. ఇక అన్నను పట్టుకుందామని పోయిన పోలీసోళ్ళు ఇల్లంతా దేవులాడతా అంటే అక్కడున్న షణ్ముఖ్ తాన గంజాయి డ్రగ్స్ దొరికినాయట. ముచ్చట చూసిన పోలీసోళ్ళు ఒక దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు అన్న సంపత్ వినయ్ని తమ్ముడు షణ్ముఖ్ జశ్వంత్ను లోపలేసి అరే ఏంట్రా ఇది గీ గంజాయి ఎట్లొచ్చింది, అరే ఏంట్రా ఇది డ్రగ్స్ ఎవరిచ్చిల్లని మిగిలిన ముచ్చట్లు మాట్లాడుతుర్రట. అయితే గీ ముచ్చట గిట్లుంటే ఇంతకు ముందు గీ షణ్ముఖ్ జశ్వంత్ హిట్ అండ్ రన్ కేసుల సుత అరెస్ట్ అయిందట. కాకపోతే అప్పుడు మందు దాగకుండా ఉన్నాడట. అప్పుడు మాత్రం కొంచెం అదృష్టం మా నోనెంబటి ఉన్నది కావచ్చు. అట్లప్పుడు కింద మీద పడి తప్పించుకున్నాడు. కానీ ఇప్పుడు కొంచెం కూడా అదృష్టం కనికరం చూపెట్టనట్టున్నది. అందుకే అన్న కోసం వచ్చిన వాళ్ళకు తమ్ముడు అడ్డంగా దొరికిండు. ఒక అమ్మాయిని ఒక వ్యక్తి వైజాగ్ సంబంధించిన వ్యక్తి అనుకుంటాను అతను మోసం చేశాడు, నన్ను వాడుకొని వేరే వదిలేసేసి వేరే పెళ్లి చేసుకున్నాడు అనే కంప్లైంట్ మీద మా వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ఆ కేసు దర్యాప్తు భాగంలో ఒక అతను ఉన్నటువంటి ప్లేస్కి సెర్చ్ కోసం అంటే వాని అప్రహెన్షన్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ అబ్బాయి దొరికాడు. వాళ్ళకు సంబంధించిన బ్రదర్ ఇల్లు షణ్ముఖ్ అని అతను ఒక యూట్యూబర్ అని చెప్పి తెలిసింది. వాళ్ళ ఇంట్లో ఇతను వాళ్ళ బ్రదర్ ఉన్నప్పుడు అతన్ని పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి 420, 376 కేసులతో పాటుగా సెర్చ్ అండ్ సీజర్లో భాగంగా దొరికినటువంటి NDPS కంటెంట్కు సంబంధించిన సెక్షన్లతో పాటుగా కేసు చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. అధికారంలోకించి దిగిపోయినాక అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు చేసిన ఘనకార్యాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి కదా. అయితే గా పార్టీ నాయకులు ఎమ్మెల్యేలే కాదుల్లో గా ఎమ్మెల్యేల దగ్గరున్న అనుచరులు పనిచేసే డ్రైవర్లు గన్మెన్ల భాగవతాలు సుతా బయటకు వస్తున్నాయి ఇప్పుడు చూడుర్రి. గీ ఫోటో వల్ల జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సార్ పక్కన ఎమ్మటున్నాడు కదా ఆయన అనుచరుడు. గా మోతివారి పేరు విజయ్ సింహ. ఇక గీ విజయ్ సింహ బోరుబండల పేరు మోసిన బీఆర్ఎస్ లీడర్ అని చెప్పుకుంటా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని చెప్పి ఎందరి దగ్గర పైసలు దొబ్బిండో గాని ఇక్కడ కనిపిస్తున్న గీ అక్క దగ్గర అయితే ఏకంగా 2 లక్షలు తీసుకున్నాడట. ఇక మిగిలిన ముచ్చట అక్కే చెప్తుంది. ఈనుర్రి ఇప్పిస్తాను, నీకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాను, ₹1 గట్టకు అని చెప్పి నా నెంబర్ తీసుకున్నాడు సార్. నా నెంబర్ తీసుకొని నా ఇంటికి వచ్చి అర్ధరాత్రి వచ్చి డోర్ కొట్టి చెప్పొద్దు సార్, నా అర్ధరాత్రి వచ్చి డోర్ కొట్టి నన్ను యూజ్ చేసుకున్నాడు సార్. 2 లక్షలు ఇచ్చిన సార్. అయ్యో గింతగనం చేస్తుంటే మరి ఎమ్మెల్యే తానికి పోలేదా? మాగంటి గోపినాథ్ సార్ తనకు పోతేగా మొన్న చూడు సార్ పోతేగా గన్మెన్లతో కొట్టించిండుగా. ఈ తొడలు చూపిస్తా సార్, మీరు పరిశాన్ అవుతారు సార్. ఇంత లాభ వాసిపోయినాయి సార్. అర్రే ఎమ్మెల్యే సుత గన్మెన్లతోని కొట్టించిండంటే చూడుర్రి వీళ్ళ అధికార మదం ఎట్లున్నదో. ఎవరో పక్కన వాళ్ళు వచ్చి చంపేస్తాం అది అని చెప్పి మొన్న నాకు ఇట్లా భయపెట్టిస్తున్నారు సార్. నాకు ఏ బాధ ఉంది సార్, నాకు ఎప్పుడు చచ్చిపోతానో తెలియదు సార్. నన్ను రక్షించండి సార్. సార్ రేవంత్ రెడ్డి సార్ మీకు దండం పెడతాం సార్, మేము గెలిపించినాం కదా సార్, మాకు హెల్ప్ చేయండి సార్, న్యాయం చేయండి సార్. మీరు మాకు అట్లా యూజ్ చేసుకున్నది కాక 2 లక్షల డబ్బులు కూడా తీసుకొని మమ్మల్ని ఇట్లా ఆటాడిస్తున్నారు సార్. ఏం పీకుతారు, పీకండి. ఇన్నారు కదా ఇచ్చిన పైసలు తిరిగి ఇయ్యమంటే చంపేస్తానని బెదిరిస్తుండంట. ఈ మూతవారి మీద ఇంతకు ముందు ఒక రేప్ కేసు సుతున్నదట పంజగుట్ట పోలీస్ స్టేషన్లా. ఇప్పుడైతే బోరుబండ పోలీస్ స్టేషన్ల కేసు అయితే పెట్టింది. ఇన్ని దినాలంటే వాళ్ళ రాజ్యం ఉన్నది కాబట్టి ఏం చేసినా నడిచినాయి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, చూడాలి మరి పోలీసోళ్ళు ఏం చేస్తారో.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో ఉన్న బిజిగిరి షరీఫ్లా ఒక గవర్నమెంట్ స్కూల్ ఉన్నదులా. మరి ఇక స్కూల్లో ఉన్న పంతులు పిల్లలకు పాఠాలు చెప్పుడు బంద్ చేసి ఉట్టిగానే కూర్చుంటారట. అగో నెల నెల గవర్నమెంట్ జీతాలు చక్కగానే ఇస్తుంది కదా, మరి పాఠాలు ఎందుకు చెప్తలేరు? ఏంది కథ? మనమ నడుచుకుందాం పార్రి. అగో బిజిగిరి షరీఫ్ హై స్కూల్ బడి చూస్తే పెద్దగున్నది, పోరగాళ్ళు మాత్రం ఎవ్వలేరు. అంత క్లాస్ రూమ్లు ఉన్నారేమో చూద్దాం పార్రి. అగో ఇద్దరే ఉన్నారేంది? ఇద్దరు పిల్లలకు ఇద్దరు టీచర్లు ఉన్నారు. మిగిలిన సార్లేరి, మిగిలిన పిల్లలేరి? ఓ మేడం ఏంది సంగతి? బడంతా సైలెంట్గా ఉన్నది, పిల్లలేరి అందరినీ మేడారం జాతరకి ఇట్లా పంపిరా ఎట్లా? చెప్పు మేడం. మినిమం 4 వస్తారు సార్. ఇక ఈ మేడారము ఇవన్నీ వేములవాడ ఈ జాతరలు ఉన్నాయి కదా, దానికోసమని వచ్చిన పిల్లలు మళ్ళీ వెళ్ళారు, ఇద్దరు మాత్రం ఉన్నారు. అగో ఏంది మేడం ఏం చెప్తాను? మొత్తానికేనా లేకపోతే క్లాస్లో లెక్కలు చెప్తానవా? రోజు 4. ఓహో స్కూల్ మొత్తం మీద 4 వస్తారన్నట్టు. ఏ క్లాస్ పిల్లలు? 8th నుండి 6th వరకే నడుస్తుంది. ఇలా 10th క్లాస్ లేదా మరి? 10th ఒక అబ్బాయి ఏమండి, ఆ అబ్బాయి కోరపల్లి స్కూల్కు వెళ్ళిపోయాడు, ఒకడే అబ్బాయి. అయిపోయేసరికి కూడా వాళ్ళు ఆ అబ్బాయి కూడా ఇంట్రెస్ట్గా చదివే అవకాశం కూడా తక్కువ ఉంది కాబట్టి అటు వెళ్ళిపోయాడు. పోయిన సంవత్సరము 2, అంతకుముందు 4 ఉండేది. సరే ఇక ఈ సంవత్సరానికి వచ్చేసరికి ఒక అబ్బాయి అయిపోయాడు. ఎన్నేళ్ల సంది ఇట్లా వస్తారు పిల్లలు? నేను వచ్చిన స్టార్టింగ్లో 140 దాకా ఉన్నారు సార్. నాగంపేట పిల్లలు వచ్చేది అప్పుడు. ఎప్పుడైతే మోడల్ స్కూల్ అయిందో అటు నాగంపేట నుండి కూడా మనకు వచ్చే అవకాశాలు తక్కువ. విన్నారు కదా, గిది ముచ్చట. ఒకప్పుడు 140 మంది వస్తే ఇప్పుడు 6 విద్యార్థులే వస్తే వాళ్లకు పాఠాలు చెప్పేటందుకు 6 పంతులుంటే వాళ్లకు ఈ స్కూల్ చూసుకోనికే ఒక ప్రధానోపాధ్యులు సుతా ఉన్నారట. ఇక స్కూల్ కోసం గ్రంథాలయం, అట్లనే 6 లక్షలను పెట్టి 3 డిజిటల్ క్లాస్ రూమ్లను, మధ్యాహ్న భోజనం అన్ని పెట్టినా గానీ అన్ని ఉన్నా అల్లున్నోట్ల శని ఉందన్నట్టు ఇక్కడ అన్నీ ఉన్నా గానీ చదువుకోనికే పోరగాన్లు రాక పంతుళ్ళు ఖాళీగా కూర్చుంటారట. అయితే పిల్లలు రావాలనే కోరుకుంటున్నాము, పిల్లలకు చెప్తున్నాము. ఇంతకుముందు ఈ స్కూల్లో చదివిపోయిన పిల్లలు కూడా అరే తెలుసు కదా స్కూల్ గురించి అని కూడా వాళ్ళని కూడా మేము ఏది మోటివేషన్ చేయడము అట్లాంటివి జరుగుతుంది. ఊర్లో వాళ్ళు కూడా కొంతమంది సిద్ధంగా ఉన్నారు. మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నా, మీరు మీ పిల్లల్ని పంపించడానికి ఎందుకు సిద్ధంగా లేరని కూడా మేము వాళ్ళని కోచింగ్ చేస్తున్నాం. అంటే లేదు మేడం ఈసారి ఖచ్చితంగా మేము కూడా ముందుకు వస్తాము, ప్రయత్నం చేద్దాము. ప్రైవేట్ స్కూల్ చేయంగానే కదండి ఇక్కడ స్ట్రెంత్ పోతుంది. ఇటు గురుకులాలు ఇవన్నీ మనం అనడానికి ఏం లేదు కదా, అది కూడా గవర్నమెంటే కదా వాళ్ళని. అయితే పోరగాళ్ళ తల్లిదండ్రులు సుతా గవర్నమెంట్ బడికి బదులు ప్రైవేట్ బళ్ళ దిక్కే చూస్తుర్రు. ఇక ఇక్కడ ఒక దిక్కునే కాదులో గవర్నమెంట్ బళ్ళ సంగతి మొత్తం గిట్లనే ఉన్నది పొర్రి. బడికి పోరగాన్లు రాక పంతుళ్ళు ఖాళీ, వాళ్ళకు జీతాలు ఎనికే ప్రజల జేబులు ఖాళీ. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గిసొంటి వాటిని గుర్తించి వాటి మీద ఒక నజరేయాలి అని అంటుర్రు గి ముచ్చట తెలిసిన జనాలు. ఇక ప్రపంచంలో ఏ పని చేయాలన్నా కానీ ఎంత అనుభవం ఉన్నది అంటారు, అవునా కాదా? అందుకే చేసే పనులన్నా అందులో కొంచెమన్నా అనుభవం ఉండాలి. గట్ల కాకుండా ఉత్తిగానే పోతే చూడుర్రి ఏమైందో. రైట్, ఇక చూడుర్రి ఇక్కడ దొంగ ఏటీఎం దొంగతనానికి వచ్చిండు. ఎవడన్నా నచ్చముంగట మోకానికి గుడ్డ కట్టుకుంటాడు కానీ ఈ పోటుగాడు కెమెరాల ముఖం చిక్కినాక గుడ్డ చుట్టిండు. అగో అగో ఏటీఎం గిట్టుంటే గటు దిక్కేమున్నది, గటు పోతున్నావు? అగో అక్కడ సుతా ఒక ఏటీఎం ఉన్నదా? అగో ఏమో చేస్తాడు. గాడేమన్నా సిచ్చులు గిట్లున్నాయా? మొత్తంగానే ఏటీఎం ఓపెన్ అవుతుంది అని గిట్లా చూస్తానవా ఎట్లా? కింద ఏమున్నదిరా వారి, వచ్చిన పని చేస్తావా చెయ్యవా? తమ్ముడు గట్టిగానే పోసినట్టున్నాడు కదా, ఎంత ముద్దు గూగుతుండు. ఇక పో పో, నీతోనే కాదు కానీ మంచిగానే ఉన్నాడు కదా పోతుండు. అగో మళ్ళొచ్చి పాడైండు కదా. ఈసారి ఏదో కార్డు పెట్టినట్టున్నాడు, స్లిప్స్ తచ్చింది. అగో ఏదో తాళం పెట్టి తిప్పుతుండు కదా. హార్రే వారి, అదేమన్నా నీ బండికేసిన తాళమా లేకపోతే ఇంటికేసిన తాళమా? గట్లా ఎట్లా పడితే అట్లా తిప్పుతాన్నావు?
ఇక ఎంతకు రాకపోతే గిట్ల పలగొట్టిండుల్లా. అయినా గాని పైసలు ఉన్న ప్రదేశం ఓపెన్ కాలేదట. ఇక గిట్ల పలగొట్టుడు దెబ్బకు అలారం సౌండ్ అచ్చుడుతోని దెబ్బకక్కడికెంచి పరారైండట. అయితే గా బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్ ఫిర్యాదుతోని కేసు నమోదు చేసుకున్న పోలీసోళ్ళు సీసీటీవీల ఆధారంగా దొంగ కోసం దేవులాడుతురట. ఇంతకు ముచ్చటెక్కడనో చెప్పలేదు కదా. శంషాబాద్ మున్సిపాలిటీ దగ్గర ఉన్న రాళ్లగూడ రోడ్లోని యూనియన్ బ్యాంక్ల ఏటీఎం అది. అందుకే దొంగతనంలా కొంచెమన్నా అనుభవం ఉండాలే అన్నది. లేకపోతే చూడు, రాత్రి 2 గంటలు నిద్ర లేకుండా గంతగానం తిప్పల పడితివి, అయినా ఏం లాభం లేకుండా పోయింది పో. చదువు సారెడు బలపాలు దోషడు అన్నట్టు ఇప్పుడు ఈ స్కూల్ పోయే పోరగాళ్ళని చూస్తే గట్లనే అనిపిస్తుంది కదా. పిల్లల్ని చూస్తేనేమో చిన్నగుంటారు, వాళ్ళు మోసుకపోయే బ్యాగును చూస్తే పిల్లల కంటే డబుల్ బరువు ఉంటుంది. అవునా కాదా? అయితే గంత బరువు మోసుడు చూసిన గవర్నమెంటు పోరగాళ్ళ కోసం ఏం ఇకమత్ చేసిందో చూడుర్రి. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు గల్లీ కోటొచ్చి లక్షలల్ల ఫీజు తీసుకుంటా చిన్నప్పటికించే పోరాళ్ళు ఐఐటి, ఎన్ఐఐటి, సిబిఎస్ఈ అని తీరొక్క పేరు చెప్పి పోరగల్ల బ్యాగ్ నింపుకుంటా అయ్యవ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు కదా. ఆ పోరాళ్ళకిచ్చిన పుస్తకాలతోని బ్యాగులేసుకొని గట్ల బడికి పోయే చిన్న పిల్లగాళ్ళను చూసి, వాళ్ళు చదివే చదువుకు ఎత్తుకున్న బరువును చూసి మనస్సు చెల్లించిన విద్యాశాఖ మంత్రి సారు ఇక కొన్ని నిబంధనలు తీసుకొచ్చిండు. అవేందంటే 1వ తరగతికించి 12వ తరగతి చదివే పిల్లల బ్యాగు ఎంత బరువు ఉండాలి అని పక్కా లెక్కలు చెప్పిండు. అయితే 1-2 తరగతులు చదివేటోళ్ళు 1.5 కించి 2.5 కిలోలు, ఇక 3వ తరగతికించి 5 చదివే పిల్లలకు 2 కిలోల నుంచి 2.5 కిలోలు, 6-7 తరగతులకు 2 కించి 3 కిలోలు, 8కి 2.5 కించి 4 కిలోలు, 9-10 చదివే పిల్లలకు 2.5 కించి 4.5 వరకు ఉండాలి అని చెప్పుకొచ్చిండు. అయితే గిదే కాకుండా బడికి వారంలో ఒక రోజు బ్యాగ్లెస్ డేగా సుత ప్రకటించిండు. ఆ రోజు అన్ని ఆటలు పాటలు ఫుల్లుగా సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే ఉండాలే. అట్లనే గీ కొలతల లెక్క ప్రకారం వచ్చే ఏడాదికించి తప్పకుండా పాటించాలని ఆర్డర్ వేసిండు సారు. మస్తు ఉన్నదని సంకలు గుద్దుకోకుర్రి, ఎందుకంటే గీ ముచ్చట మన తెలంగాణది కాదుల్లో, గిది మధ్యప్రదేశ్ ప్రభుత్వం అక్కడి విద్యాశాఖ మంత్రి ఉదయ్ ప్రతాప్ సింగ్ పిల్లల కోసం తీసుకున్న నిర్ణయం. కాకపోతే గిదైతే మంచిగున్నది కాబట్టి మనోళ్ళు సుత ఒకసారి దీని మీద నజరేస్తే మంచిగుండు కదా. మేడారంల గద్దెనెక్కిన సమ్మక్క జాతర వచ్చిరట భక్తులు కోటి దాకా. బిగ్ బాస్ ఫేమో షణ్ముఖ్ జశ్వంత్ అరెస్ట్, ఇంట్లోనే పెట్టుకుండంట డ్రగ్స్. ఎమ్మెల్యే మాగంటి అనుచరుల మోసం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు వసూలు చేసిరట పైకం. ఇవి ఆల్టి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళా తిరిగి ఇదాలకు కలుసుకుందాం. అంతవరకు నమస్తే.